హైదరాబాద్‌లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్లాట్ కొందామని డిసైడ్ అయ్యాక, ఆయన బడ్జెట్ కొంచెం కొంచెం దాచుకొని ఫ్లాట్ కొందాం అనుకుంటాడు. కొందామని డిసైడ్ అయ్యాక ప్రైజెస్ ఎంక్వైరీ చేస్తాడు ఫస్ట్. 50,00,000లో ఫ్లాట్ వస్తుందని డిసైడ్ అయ్యాక, ఒక 10, 20,00,000 పుల్ చేసుకొని మిగతాది లోన్‌కెళ్దామని డిసైడ్ అయిన తర్వాత, ఈ అమౌంట్ సెట్ చేసుకునేటప్పటికి ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పడుతుంది. అప్పుడు 50,00,000 ఉన్న ఫ్లాట్ 70,00,000 అవుతుంది. సరే 70,00,000 అయింది. ఇంకో 2 ఇయర్స్ ఆగి వెయిట్ చేసి తీసుకుందాం అంటే, ఆ 70,00,000 ఫ్లాటు 1,00,00,000 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 1, 2 ఇయర్స్ తర్వాత అది 1.2 సీఆర్ అవుతుంది. సో, ఇక ఫ్లాట్ కొనాలనే ఆలోచన నుంచి బయటకొచ్చేస్తాడు ఆ మనిషి. అదే ఫస్ట్ 50,00,000 ఉన్నప్పుడు నువ్వు ఏదైతే 20,00,000 సేవ్ చేసావో అది 70,00,000 అయింది అపార్ట్మెంట్. ఆ 20,00,000తో నువ్వు ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేసుంటే ఈరోజు నీకు 1 సీఆర్ అయిన ఫ్లాట్‌కి ఇక్కడ చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌లో అప్రిషియేషన్ వస్తే, ఇక్కడ ఒక 20,00,000 ఇన్వెస్ట్ చేసింది ఒక 3, 4 ఇయర్స్ తర్వాత 40,00,000 అయిందనుకోండి. మీకు అక్కడ ఫ్లాట్ 1 సీఆర్ అయింది. ఈ 40,00,000కి ఈ ప్లాట్ అమ్మేసి, మీరు మిగతాది లోన్ పెట్టుకొని 1 సీఆర్‌లో అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. కానీ మనం ఇన్వెస్ట్ చేయం. ఆ మనీ వేరేగా యూజ్ అయిపోతది. యూజ్ అంటే ఏదో ఒక వర్క్ వస్తది. లేపోతే ఎవరికో ఇస్తారు. వాళ్ళు ఇవ్వకుండా డిలే చేస్తారు. మళ్ళీ మీరు ఫ్లాట్ కొందామని డిసైడ్ అయినా, ఆ మనీ రాదనే థాట్‌తో ఇప్పుడప్పుడే మన చేతికి ఆ మనీ రాదనే థాట్‌తో అసలు ఫ్లాట్ కొనాలనే ఆలోచనే తీసేస్తారు. సో, మీరు మనీ అపార్ట్మెంట్ కొందాం అనుకున్నప్పుడు మీకు అంత వర్కౌట్ అవ్వట్లేకపోతే ఒక 20, 30 లక్షలు ఉందంటే ఔట్‌స్కట్స్‌లో ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. చేస్తే ఆ అప్రిషియేషన్ వచ్చిన తర్వాత మీరు ప్లాట్ కొనుక్కుంటారో, లేకపోతే ఆ ఏరియా నచ్చి అక్కడే హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ల్యాండ్ అనేది మేజర్ బేస్. అపార్ట్మెంట్ కట్టాలన్నా, లేకపోతే విల్లా కట్టాలన్నా, ఇండివిడ్యువల్ హౌస్ కట్టాలన్నా ఫస్ట్ ల్యాండ్ బై చేసి పెట్టుకుంటే, ఇప్పుడు మీకు అవ్వట్లేదు. ఒక 3 ఇయర్స్ తర్వాతో, ఒక 10 ఇయర్స్ తర్వాతో, ఒక 15 ఇయర్స్ తర్వాతో ల్యాండ్ అయితే మీకుంటుంది కదా! దాంట్లో బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే అమ్మేసి ఆ మనీ వేరే చోటకి మూవ్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. సో, ప్లాన్ యువర్ స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్. మీకు అవ్వట్లేదు అపార్ట్మెంట్ కొంటాకి అంటే, ప్లాట్ కొంటాకనే ట్రై చేయండి. అది మీకు ఇన్ ఫ్యూచర్ చాలా చాలా యూజ్ అవుతది. మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని మార్చేది ఒక్క ల్యాండ్ మాత్రమే.